నేడు మాతో పాటు ఉన్నారు మా స్కూల్లోని అందరికీ ఇష్టమైన టీచర్ యువన్ సార్. ధన్యవాదాలు శ్రేష్ఠ. హాయ్ అందరికీ. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాట్ జీపీటీ ఉపాధ్యాయులకు ఎలా సహాయపడుతుంది అనేది. సార్, అసలు మీ చెప్పండి, ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న శ్రేష్ఠ. చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూల్. దీన్ని ఓపెన్ ఏఐ అనే సంస్థ తయారు చేసింది. ఇది మనం టైప్ చేసిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెబుతుంది. ఉపాధ్యాయులకు ఇది చాలా సహాయపడుతుంది. సార్, ఉపాధ్యాయులకు ఎలా ఉపయోగపడుతుంది? ఎలాంటి పనుల్లో సహాయం చేస్తుంది? ఓహో, పలు మార్గాల్లో ఉపయోగపడుతుంది శ్రేష్ఠ. ఉదాహరణకి, పాఠాలు సిద్ధం చేయడంలో. ఒక పాఠాన్ని ఎలా బోధించాలో అడిగితే స్టెప్ బై స్టెప్ చెప్పేస్తుంది. వర్క్షీట్లు తయారు చేయడంలో. వయసుకు తగ్గట్లు వర్క్షీట్లు తయారవుతాయి. ప్రశ్నాపత్రాలు తయారు చేయడం. ఎంపిక ప్రశ్నలు, సరిపోల్చే ప్రశ్నలు, సరైన తప్పు వంటి ప్రశ్నలు సులభంగా తయారవుతాయి. విద్యార్థులకు డౌట్స్ క్లియర్ చేయడం. కొన్ని డౌట్స్ నేను క్లియర్ చేయడానికి దీని సహాయాన్ని తీసుకుంటా. కథలు చెప్పడంలో. చిన్నారులకు కథలు, పద్యాలు కూడా రూపొందించవచ్చు. వా సార్, మీరు చెప్పిన విన్నాక నాకు కూడా వాడాలి అనిపిస్తుంది. కానీ తెలుగులో అడిగినా సమాధానం వస్తుందా? అవును శ్రేష్ఠ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎన్నో భాషలలో చాట్ జీపీటీ మాట్లాడగలదు. మనం ఎలా అడిగామో అలాగే అర్థం చేసుకుని సమాధానం ఇస్తుంది. మీరు ఎప్పుడు వినియోగిస్తారు ఈ టూల్ను? రోజు ఉదయం పాఠం ముందు ఒకసారి ఉపయోగిస్తాను. ఉదాహరణలు కావాలి అంటే చాట్ జీపీటీ అడుగుతా. కొత్తగా పీపీటీ తయారు చేయాలంటే కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఏదైనా ప్రత్యేక ఉపయోగాలున్నాయా సార్? చాలానే ఉన్నాయి. ఉదాహరణకి, పేరెంట్స్కి మెసేజ్లు సిద్ధం చేయడం, ఫ్లాష్ కార్డు తయారు చేయడం, నవీన శిక్షణ విషయాల్లో సహాయం, క్రియేటివ్ అసైన్మెంట్లు రూపొందించడం. వావ్, నాకు అర్థమైంది సార్. ఇది ఉపాధ్యాయులకు అసలైన స్నేహితుల్లా ఉన్నట్లు. ఇక మీదట మీరు మాతో పంచుకునే కొత్త విషయాలు చాట్ జీపీటీతో సిద్ధమై ఉంటాయో? కొన్ని అవుతాయి, కొన్ని నా సొంత ఆలోచనలు. కానీ చాట్ జీపీటీ వల్ల నాకు సమయం కూడా ఆదా అవుతుంది. ఇంకా క్రియేటివ్గా బోధించగలుగుతున్నాను. అందరికీ వినిపించేలా ఓ సందేశం చెప్తారా? అవునండి. ఉపాధ్యాయులు తక్కువ శ్రమతో ఎక్కువ సృజనాత్మకత చూపాలంటే చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ని ఉపయోగించాలి. భవిష్యత్తు తరగతులలో టెక్నాలజీతో పాటు మన హృదయం కూడా ఉంటేనే నిజమైన బోధన జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు సార్. మిమ్మల్ని ఈ పాడ్కాస్ట్కి తీసుకురావడం వల్ల నేడు నేను కూడా చాలా నేర్చుకున్నాను. ధన్యవాదాలు శ్రేష్ఠ. మీ అందరికీ కూడా విన్నందుకు ధన్యవాదాలు. ఇవే మేము నేడు మీకు చెప్పదలిచినవి. మరి ఇలాంటివే మరిన్ని పాడ్కాస్ట్ల కోసం మమ్మల్ని వినండి. ఇది మీ శ్రేష్ఠ మరియు యువన్ సర్ సైన్ ఆఫ్ అవుతున్నాం. నమస్తే.